నమస్తే, నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ. నిన్న అరబ్ దేశాల నుంచి అక్కడ సంబంధించిన అసోసియేషన్ ఆఫ్ సున్నీ ముస్లిం సంబంధించిన ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక ఫత్వా జారీ చేయడం జరిగింది. ఏంటి ఆ ఫత్వా అంటే, ఎవరెవరైతే ముస్లింలు అరబ్ దేశాలలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా భారతదేశంలో జరిగే ఎన్నికల సమయంలో రానుపోవడానికి వాళ్ళకి ఫ్లైట్ ఖర్చు, వాళ్ళకు ఎవరెవరైతే వాళ్ళ కనీస అవసరాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా వాళ్ళు డబ్బు సమకూరుస్తారంట. అదే రకంగా ఇంతకుముందు ఎవరైతే వెళ్ళి ఓటు వేసి రావడం జరిగిందో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్లైట్ టికెట్ రీఎంబర్స్ చేస్తారంట. ఎందుకు ఈ అసోసియేషన్ ఆఫ్ సున్నీ ముస్లిమ్స్కి భారతదేశంలో జరిగే ఎన్నికల మీద ఎందుకు ఇంత ఉత్సాహం, ఎందుకు ఇంత జాగ్రత్త అంటే, వాళ్ళు ఏదైతే ఫత్వా జారీ చేశారో దాంట్లో స్పష్టంగా రాయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో ఒక విశ్వనాయకుడిగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎదుగుదలని మనం ఆపకపోతే రాబోయే రోజులలో ఇస్లామిక్ దేశాలకు కూడా ఒక ముప్పు ఉన్నది అని రాస్తూ వారు ఈ ఫత్వా జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న కేరళ ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఏరోప్లేన్, పూర్తి లోడెడ్ ఏరోప్లేన్ నిండా భారతీయ మూలాలకు చెందిన ముస్లిం సమాజం చెందిన వాళ్ళు ఎవరైతే దుబాయ్లో పనిచేస్తారో వాళ్ళందరూ ఏరోప్లేన్ మాధ్యమంగా వచ్చి ఓటు వేసి తిరిగి మళ్ళీ పోవడం జరిగింది. ఈ సందర్భం మనం ఏ రకంగా చూడాలి అంటే, ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మూకముడిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏ రకంగా అయినా సరే ఆయనను ఓడించాలి అనే ఒక లక్ష్యంతో ఈ రకంగా ప్రపంచంలో ఎవరైతే ప్రత్యేకించి అరబిక్ దేశాలలో ఎవరైతే ముస్లింలు భారతీయుల మూలాలకు చెందిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ నేను హిందువులని ప్రార్థిస్తున్నా, ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ కూడా ఒక నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ఓడగొట్టాలనే కుట్రతో ఈ రకంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి తగు రీతిలో మనం జవాబు చెప్పాలంటే కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయుడు గత 10 సంవత్సరాలుగా సొంత బిడ్డలుగా కాపాడుకుంటూ వస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీని మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తేనే దీనికి సరైన రీతిలో సమాధానం చెప్పినట్టు మనం అవుతుంది. కాబట్టి మీరందరితో ప్రార్థిస్తున్నా, రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలలో మే 13వ తేదీ ఉదయమే వెళ్ళి మీ యొక్క ఓటుని కమలంపుకు ఓటు వేస్తాం. భారత్ మాతాకి జై.